హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ 1 to 2 hours వర్క్ చేసి అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మనకు అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరు అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ముందు మనకు దాని నుంచి ఫ్రీ కోచింగ్ కూడా అందుతుంది కనుక సో మీకు కింద లింక్స్ ఇస్తాను. దాని ద్వారా మీరు వెళ్ళి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచో దీనిలో ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తున్నాను. చాలా టెస్ట్లు ఉన్నాయి. సో తిరుపతి దొమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. మీరు అక్కడి నుంచి నన్ను ఫాలో కండి. అండ్ అదేవిధంగా ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి టెస్ట్లు అయితే ఉంటాయి. అండ్ ఇంకా దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఫుల్ లెంత్ కోర్స్ తీసుకోవాలనుకుంటే రక్షక్ నేమ్ తోటి PCSI బ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మీరు దీనిలో డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ఉంటాయి. సో SIPCకి సంబంధించి వీళ్ళు కూడా ఫ్రీ మాక్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తారు. దానిలో మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఉంటుంది, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, కంప్లీట్ సిలబస్ చెప్తారు, PDFs ప్రొవైడ్ చేస్తారు. 1 month నుంచి 24 months వరకు అయితే ప్లాన్స్ ఉన్నాయి. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బీసీలకు ఫ్రీ కోచింగ్ స్టైఫండ్ అనే టైటిల్ తోటి ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులకు ₹5,000, ఇతరులకు 2,000 అంటూ చూడవచ్చు. ప్రత్యక్ష ఆన్లైన్ హైబ్రిడ్ పద్ధతిలో 1,20,000 మందికి శిక్షణ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ఈ నెల 16 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు, అదే రోజున పరీక్ష ఫలితాలు అని చెప్పేసి మనకు మంత్రి గంగుల ప్రకటన చేసినట్లే ఒక అప్డేట్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ అనేటువంటి దాదాపుగా 1,20,000 మందికి అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ప్రతి నెల ఆ కోచింగ్ ఇచ్చేటువంటి నెలల్లో మీకు గ్రూప్ 1 అభ్యర్థులకైతే ₹5,000, ఇతరులకైతే ₹2,000 స్టైఫండ్ కూడా ఇవ్వబోతుంది. దీనికి మీరు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది 16th వరకు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను వితిన్ ఆఫ్టర్నూన్ లోపు దీనికి సంబంధించినటువంటి వీడియో మీకు అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి దీనిలో ఏమి ఇచ్చారని చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం బీసీ స్టడీ సెంటర్లు, స్టడీ సర్కిళ్ళు ప్రత్యక్ష ఆన్లైన్ అదేవిధంగా హైబ్రిడ్ పద్ధతిలో సో 1,20,000 మందికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో దానిలో మంత్రి ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పేసి మంత్రి మనకు తెలపడం జరిగింది. 20,000 మందికి నేరుగా, 50,000 మందికి ఆన్లైన్లో, మరో 50,000 మందికి హైబ్రిడ్ విధానంలో శిక్షణ ఉంటుందండి. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా గ్రూప్ 1 పోస్టులకు శిక్షణ పొందే వారికి 6 నెలల పాటు నెలకు ₹5,000, అదేవిధంగా ఇతర అభ్యర్థులకు 3 నెలల పాటు ₹2,000 వరకు స్టైఫండ్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మసబ్ ట్యాంక్లో సంక్షేమ భవన్లో బుధవారం ఉచిత శిక్షణ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనేది దాన్ని మంత్రి ప్రారంభించినట్లు ఇక్కడ తీయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 80,000కు పైగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నందున సో రిజర్వేషన్ల ప్రకారం వెనుకబడినటువంటి తరగతులు ఏదైతే బీసీ వారికే ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఉచిత శిక్షణ కోసం ప్రభుత్వం ₹50,000 కోట్ల వరకు ఖర్చు చేస్తుందన్నారు. సో కుటుంబ వార్షిక ఆదాయం ₹5 లక్షలకు మించని వారు ఉచిత శిక్షణకు అర్హులని చెప్పేసి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. TSPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు పోలీసు ఉద్యోగాలకు కూడా కోచింగ్ అందిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఉచిత శిక్షణలో భాగంగా బీసీలకు దీనిలో ఈ పర్టికులర్ దీనికి సంబంధించి 70%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5%, ఈబీసీలకు 5%, మైనార్టీలకు 5% చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మంత్రి వివరించడం జరిగింది. సో బెంగళూరుకు చెందినటువంటి అన్అకాడమీ సంస్థ నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మంత్రి సూచించారు. సో అన్అకాడమీ దీనికి సంబంధించినటువంటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ప్రతిరోజు నేను కూడా దాంట్లో క్లాసెస్ చెప్తాను. మన వాళ్ళు చాలామంది ఫాలో అయిన వాళ్ళు. సో దాంట్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత దీనికి సంబంధించి మీకు 16న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఉన్న వాళ్ళకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత అదే రోజు రిజల్ట్ వస్తుంది. ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. 21వ తేదీ నుంచి దీనికి సంబంధించిన శిక్షణ ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంతా ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారు. దాని గురించి కూడా చెప్తాను. సో వాటికి సంబంధించిన ఇక్కడ వెబ్సైట్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఎట్లుంటుందంటే మొత్తం కంప్లీట్గా 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంకా సిలబస్ ఇతరత్ర విషయాలని నేను నెక్స్ట్
వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను, ఒక వీడియో చేస్తాను దాని మీద సపరేట్గా, అక్కడ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం కనుక. సో ఎవరు మిస్ చేయకండి. దాదాపు ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. మన ఈవినింగ్ నుంచే మనకు వేటి న్యూస్లో కూడా ఇది సర్క్యులేట్ అవుతుంది. ఇక ఎస్సీ అభ్యర్థులకు నెలకు 2250 రూపాయల స్టైఫండ్ తోటి వీళ్ళకి కూడా ఎస్సీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే విధంగా ఉచిత స్టడీ మెటీరియల్తో పాటు సో వీటికి ఫ్రీ కోచింగ్ కూడా ఇవి ఉన్నారు. సో 9 నుంచి వీళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ నెల. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 18 వరకు ఇచ్చారు. సో 33 జిల్లాల్లో వీటికి సంబంధించినటువంటి శిక్షణ అయితే ఇవ్వనట్లు ఇక్కడ మనకు ప్రకటనలో తెలియజేశారు. దీనిలో మీకు అభ్యర్థులకు భోజనంతో పాటు టీ ఖర్చులకు నిమిత్తం ప్రతి డే 75 రూపాయల చొప్పున కనుక చూసుకుంటే నెలకు ఇక్కడ చూసినట్టయితే 2250 రూపాయలు అయితే అవుతుంది. సో 1500 రూపాయలు విలువైనటువంటి స్టడీ మెటీరియల్ కూడా వీళ్ళకి ఇవ్వన్నారు. సో డిగ్రీ ఉత్తీర్ణులై కుటుంబ వార్షిక ఆదాయం అనేటువంటి 3 lakhs బిలో ఉండాలి. సో దాంతోపాటుగా ఒక్కొక్క జిల్లాలో 75 నుంచి 100 మందికి శిక్షణ ఇస్తామని చెప్పేసి అయితే పేర్కొన్నారు. 45 రోజుల నుంచి దాదాపుగా 2 నెలల వరకు శిక్షణ సాగుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ TSPSC studycircle.co.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ టీచింగ్ 2020, నాన్ టీచింగ్ 2774 అనే టైటిల్ తోటి మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. వర్సిటీలో పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు అంటే ఇక్కడ చూడవచ్చు. పలుమార్లు ఫైనాన్స్ ఆఫీసర్ల సమావేశాలు, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు అని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రంలో వర్సిటీలో ఖాళీల భర్తీపై సర్కారు దృష్టి పెట్టింది. 2020 టీచింగ్ పోస్టులతో పాటు 2774 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. సో దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్లతోటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో అధికారులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోస్టుల మంజూరుకు సంబంధించిన జీవోలను అధికారులు పరిశీలించారు. సో పోస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందా, ప్రకటించిన పోస్టుల సంఖ్య తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనే విషయంపై సో వీళ్ళతో చర్చించినట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో వర్సిటీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి 217 ప్రొఫెసర్లు కావచ్చు, అదేవిధంగా 775 అసోసియేట్ ప్రొఫెసర్స్ పోస్టుల సంఖ్యను తగ్గించి వాటి స్థానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్యను పెంచితే ఎలా ఉంటుందనే దానిపై కూడా వీళ్ళు అభిప్రాయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 11 వర్సిటీలో ఉన్నది 803 మంది ఇప్పుడైతే ప్రజెంట్ పనిచేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. అయితే దీనిలో నాన్ టీచింగ్ పోస్టులు కూడా మనకు 2774 పోస్టులు ఉన్నాయి. అవి వివిధ యూనివర్సిటీస్లో మనకు ఇక్కడ చూసినట్లయితే సో మొత్తం ఇక్కడ శాంక్షన్ పోస్టులు 4949 ఉంటే దానిలో 2774 అయితే ఖాళీగా ఉన్నాయంట. కాకతీయ యూనివర్సిటీలో 174, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 9 మంది, శాతవాహనలో 58, పాలమూరులో 14, తెలుగు వర్సిటీలో 84, అంబేద్కర్లో 90, JNTUలో ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ వైద్యులు ఖాళీ కూడా ఇచ్చారు. మరి వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడతాయంట, చూడాలి. మరి ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వివిధ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీరికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏపీ అభ్యర్థులు కనుక చూసినట్లయితే వాళ్ళకి ఒకటేసారి 4775 ఖాళీలతోటి మనకి ఏదో నేషనల్ హెల్త్ మిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక మనకు ఇక్కడ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా సో నోయిడాలో ఉన్నటువంటి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 378 పోస్టులు అయితే 378 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనిలో 200 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డేటా ఎంట్రీ 177 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇంటర్మీడియట్ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కొన్నిటికి ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి రాత పరీక్ష అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 25 వరకు అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ త్వరగా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 79 పోస్టులతోటి సో ఇక్కడ మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి అండ్ అదేవిధంగా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 26 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్రూప్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి టైటిల్ తోటి మనకు ఏపీపీఎస్సీ TSPSCకి సంబంధించినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మనకి మనకు ఈనాడు చదువు న్యూస్ పేపర్లో ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. మీ ప్రిపరేషన్ కాకుండా గ్రాండ్ టెస్ట్ క్లాస్ ఎటువంటి ఫలితం ఉంటుంది, ఏ విధంగా చదవాలి, సబ్జెక్ట్ యొక్క పరిధిని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి చదవండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. టెట్కు 3,73,000 అప్లికేషన్లు అంటూ చూడవచ్చు. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. బుధవారం నాటికి 3,73,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 2,13,000 కాగా పేపర్ 2కు 1,60,000 మంది అప్లై చేశారు. మార్చి 26 నుంచి
12 వరకు ఈ దరఖాస్తుల అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో ఇంకో 2 లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. చూడవచ్చు భారీగా అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి టెట్కి సంబంధించి. సో ఇక్కడ నెక్స్ట్ మరొక ఉచిత కోచింగ్ సంబంధించినటువంటి పేపర్ ప్రకటన మనం చూడవచ్చు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువకులకు పోలీస్ శిక్షణ కోసం, సో ఇక్కడ ఉచిత శిక్షణ కోసం అప్లై చేసుకోవాలంటే ఒక పేపర్ ప్రకటన జారీ చేయడం జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. 100 మందికి అయితే కోచింగ్ ఇవ్వన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని కూడా మీరు ఎస్సీ స్టడీ సర్కిల్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 7 నుంచి 12 మధ్యలో దీనికి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో 11న వీటికి సంబంధించినటువంటి జాబితాను రిలీజ్ చేస్తారు. 16న పోలీస్ శాఖ వారిచే శారీరక ఏదైతే ఫిజికల్ టెస్టులు ఉంటాయి కదా వాటిని కండక్ట్ చేసి 18 నుండి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి మీ వివరాలు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనం ఇంతకుముందు చూసాం 79 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ కూడా ఇచ్చారు. సో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దాని నుండి 23 కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 25 అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించిన వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద నాకైతే ఎస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. మీకు మధ్యాహ్నం లోపు వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.